చూపించాను కదా. ఇప్పుడు హెమ్మింగ్ ఎలా చేయాలి, ఉక్కులు ఎలా పెట్టాలి చూపిస్తానండి. హెమ్మింగ్ చేసుకునే విధానం చూడండి. ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఇలా మనం దారం 2 వరుసలు ఎక్కించుకోవాలి. ఇది ఫస్ట్ లాక్ చేసుకోవాలి. లాక్ చేసిన తర్వాత ఇలా తీసుకోవాలి. మనం స్ట్రేట్గా తీసుకోకూడదు, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మనకు ఇలా వస్తుందండి. ఇలా రావాలి. మధ్య మధ్యలో లాక్ చేసుకోవాలండి, లేకపోతే హెమ్మింగ్ ఊడిపోతుంది. ఇలా కొద్దిగా కుట్టిన తర్వాత చూడండి, ఇలా వేసుకొని ఈ దారం ఇలా వేసుకొని ఇలా తీసుకోవాలి. ఇది లాక్ వస్తుంది. ఇలా ఇలా చేసుకొని చూడండి, మనం ఇలా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం గల్ల చేసే విధానం చూపిస్తాను చూడండి. మనం ఇది ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ అనేది కుట్టు వరకు ఫోల్డ్ చేసుకోవాలి. కుట్టు వరకు ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇది కూడా లాక్ చేసుకోవాలి 1 టైం. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఫోల్డ్ చేసుకుంటున్నాం. మనము స్టిచ్ అయ్యేంత వరకు ఫోల్డ్ చేస్తున్నాం. గల్ల హెమ్మింగ్ చేసుకునే విధానం ఇదండి. ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఉక్కులు కాజాలు చూసుకుందాం. మనము హెమ్మింగ్కి అయితేనేమో 2 వరుసలు పెట్టుకోవాలండి దారము. ఇదైతే 4 లేయర్గా పెట్టుకోవాలి, 4 లేయర్స్గా పెట్టుకోవాలి. ఇలా లాక్ ముడేసుకున్న తర్వాత ఈ కార్నర్కి మనం కాజా పట్టి అన్నప్పుడు కాజాకి 2 స్టిచ్చెస్ వేసినాం కదండి. కాజా పట్టికి ఆ 2 స్టిచ్చెస్ మధ్యలో రావాలి కాజా. చూడండి, ఇలా రావాలి. 3 సార్లుగా తీసుకోవాలండి. ఇది 3 టైమ్స్ తీసుకోవాలి. కాజా స్ట్రాంగ్ వస్తుందండి, మంచిగా గట్టిగా వస్తుంది. చూడండి, వేసుకునే విధానం ఇది. ఇలా వేసిన తర్వాత దీని లోపలికి ఏం తీస్తున్నాను. ఇలా ఇలా రావాలి. ఇలా ఇది అల్లుతూ రావాలండి కార్నర్ వరకు. ఇలా చూడండి, కాజా వేసుకునే విధానం ఇది. ఇది అయిపోయిన తర్వాత ఇది అనేది లోపలికి కూర్చేసేయాలి. చూడిని ఇలా తీసుకొని దీనికి లాక్ చేసేయాలండి వెనక పార్ట్. తర్వాత ఉప్పు, ఈ పైనకి తీసుకోవాలండి. ఇది ఉప్పు పట్టి కదా, ఉప్పుని ఇలా తీసుకొని మొత్తం పైనకి పెట్టుకోవద్దు, ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ రింగ్కేని 4 టైమ్స్ రావాలి. ఈ రింగ్కేని 4 టైమ్స్
4 టైమ్స్ అయిపోయింది. ఈ రింగ్కి కూడా 4 టైమ్స్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ రింగులో నుంచి పైనకి తీసుకోవాలి దీన్ని. ఇలా చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఈ పక్కన కూడా 4 టైమ్స్ కార్నర్ పైన ఇలా రావాలి. ఫోర్ లేయర్స్ 4 టైమ్స్ తీసుకోవాలండి. ఇది కూడా ఇలా తీసుకున్నట్టయితే మనకి ఉప్పు గట్టిగా ఉంటుంది. ఇది కదలకుండా నీట్గా ఉంటుందండి. ఇదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.